ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ రమ్య. మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు ఊహించని పరిణామాలు, అలాగే ఊహించని వ్యక్తులు గెలవడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమిళనాడులో అయితే ఊహించని విధంగా విజయ్ గెలవడం జరిగింది. అది కూడా అతి భారీ మెజారిటీతోనే. అయితే విజయ్ గెలిచాడు. రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఆ ప్రమాణ స్వీకారానికి మన భారతదేశంలోని అతిపెద్ద రాజకీయ నాయకుల్ని కావచ్చు, లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు అంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే జగన్, రేవంత్ రెడ్డి అండ్ ఆల్సో కేసీఆర్, వీళ్ళతో పాటు రాహుల్ గాంధీని కూడా పిలవడం జరిగింది. అండ్ ముఖ్య అతిథిగా అయితే మోడీ గారు కూడా రాబోతున్నారు. అయితే ఇంత పెద్ద సెలబ్రేషన్స్ రేపు జరుగుతూ ఉన్నాయి. ఒక పార్టీ ఏమో చాలా ఘన విజయంగా సాధించుకొని, సీట్లను సాధించుకొని ఘన విజయం సాధించి ప్రజలలో ఒక మంచి మార్పు తేవాలి అని ఆశిస్తోంది. బట్ ఇంకొక రెండు పార్టీలను చూసుకున్నట్లయితే ఇవి చీల్చి ముక్కలైపోయే పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గానే మొత్తం తమిళనాడులో చూసుకున్నట్టయితే 234 ఓవరాల్ సీట్స్ ఉంటాయి. సో దాంట్లో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118 రావాలి. బట్ ఇక్కడ విజయ్కి చూసుకున్నట్లయితే 108 మాత్రమే వచ్చాయి. అండ్ ఆ 108లో కూడా 2 ప్లేసెస్లలో మన విజయ్ గెలిచాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఒక నియోజకవర్గానికి రిజిగ్నేషన్ పెట్టాలి. అయితే ఈ రిజిగ్నేషన్ తర్వాత ఇప్పుడు విజయ్కి కావాల్సిన సీట్లు ఎంత? ఇంకా 11 సీట్లు. ఎందుకంటే ఇది రిజిగ్నేషన్ పెట్టిన తర్వాత అతనికి 107 సీట్లు మాత్రమే ఉంటుంది. మరి ఇప్పుడు మరి విజయ్ సీఎం కావాలన్నా, గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా కానీ అతనికి కావాల్సినవి ఇంకా 11 సీట్లు. ఆ 11 సీట్లు ఎక్కడి నుంచి తీసుకోవాలి అని ఇన్ని రోజులు ఆలోచించి ఈ రోజు మనకు తాజాగా అందిన వార్త ఏంటి అంటే కాంగ్రెస్కి 5 సీట్లు వచ్చాయి. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలకి 4 వచ్చాయి, సిపిఎం అండ్ ఇంకొక పార్టీకి. అండ్ మిగతా ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ఒక 2 వచ్చేసి మన విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు అని కూడా ప్రెస్ మీట్లో బయటకు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా విజయ్కి కావాల్సిన ఈ సీట్లన్నీ కూడా కాంగ్రెస్ తరపు నుంచి, అలాగే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా రేపైతే గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్ గారు. అయితే ఈ గ్యాప్లోనే ఇది సెన్సేషనల్గా మారి ప్రజలందరూ దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకొక వైపు ఏమో అన్నా డిఎంకే ఇవి రెండు ఒక ముక్కలు అయిపోయే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ డిఎంకే గురించి చూద్దాం. డిఎంకే అంటే ఇప్పుడు 2 కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే కాంగ్రెస్ అండ్ ఆల్సో ఒక 2 ఇండిపెండెంట్ పార్టీలు. ఈ 3 పార్టీలు కూడా మోస్ట్లీ డిఎంకేతోనే కమ్యూనికేట్ అయ్యి అంటే పొత్తులో ఉన్నాయి. పొత్తులో ఉన్న తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాత టీవీకేకి సపోర్ట్ చేయడానికి వాటిని చీల్చుకొని అంటే అటుకెళ్ళి డిఎంకేకి బై బై చెప్పేసి టీవీకేలో జాయిన్ అయ్యారు. మరి ఇక్కడ అన్నా డిఎంకేకి చూసుకున్నట్టయితే అన్నా డిఎంకే ఎలక్షన్స్లో మొత్తం సాధించింది 47 సీట్లు. ఆ 47 సీట్లల్లో ఇంతకుముందు వరకే ఇప్పుడు ఈ 47 సీట్లలో మోస్ట్లీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక 35 ఎమ్మెల్యేలు అయితే టీవీకేలో జాయిన్ అవ్వబోతున్నారు, అందరు టీవీకేకే మద్దతు తెలుపుతున్నారు అనే టాక్ వస్తే, ఇప్పుడు ఏకంగా 40 మంది ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ టీవీకేకే సపోర్ట్ చేస్తున్నారు, టీవీకేలోనే జాయిన్ అవుతున్నారు అన్న టాక్ అయితే వస్తుంది. మరి నిజంగా టీవీకే ఆ రాజకీయ నాయకులను అంగీకరిస్తుందా లేదా అన్నది కూడా మనం చూడాలి. అంటే ఓవరాల్గా ఒక స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నట్టయితే మోస్ట్లీ విజయ్ వాళ్ళని అంగీకరిస్తాడు. ఎందుకంటే వాళ్ళు కూడా మన పార్టీ సిద్ధాంతాలు అని చెప్పేసి టీవీకే పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా పాటిస్తాను అండ్ సో అండ్ సో ఏవేవో చెప్తూ ఉంటారు. సో అలాగే ఇతని పొలిటికల్ పార్టీ కూడా స్ట్రాంగ్ చేసుకోవడం ఇతనికి చాలా ఇంపార్టెంట్. బట్ ఇది ఇతని పర్స్పెక్టివ్. అంటే ఒక పార్టీని స్ట్రాంగ్ చేసుకోవడానికి గెలిచిన ఎమ్మెల్యేలే 40 మంది దాకా వస్తున్నారు అంటే ఎవరు వద్దనరు. కానీ ఇక్కడ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసుకున్నట్టయితే అసలు టీవీకే పార్టీ పెట్టిందే ఈ అన్నా డిఎంకేకు వాళ్ళ కట్టుబడులు వేరు, మన కట్టుబాట్లు వేరు అని ప్రజలలో ఒక కైండ్ ఆఫ్ చిన్న నెగిటివిటీ తెప్పించి వాళ్ళొద్దు మాకే ఓటేయండి అని ఇంత ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అన్నా డిఎంకే వాళ్ళు మళ్ళీ ఇదే పార్టీకి వస్తాను అంటే అసలు విజయ్ ఎలా ఒప్పుకుంటాడు? విజయ్ చెప్పిన మాటలు చూసే కదా మేము అసలు అన్నా డిఎంకేకి ఓటేయండి, మళ్ళీ విజయ్ వాళ్ళని ఎట్లా తీసుకొని వస్తారు అన్నది అయితే ఇక్కడ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. అండ్ చూస్తున్నారు కదండి, మరి నిజంగా అన్నా డిఎంకే ఈ పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టీవీకేలోకి వెళ్ళిపోతే ఇప్పుడు అక్కడ మిగిలింది ఒక 7 మంది ఎమ్మెల్యేలే. మరి ఈ 7 మంది ఎమ్మెల్యేలు నిజంగా ఒక అన్నా డిఎంకే మరి పార్టీ ఉంటుందా లేకపోతే మొత్తమే పోతుందా అంటే
ఆల్మోస్ట్ నిజంగా ఈ టాక్ ఏదైతే వచ్చిందో బయటికి 40 మంది ఎమ్మెల్యేలు నిజంగా కింద ఒకవేళ టీవీకేలో జాయిన్ అయ్యేది ఉంటే ఆల్మోస్ట్ ఆ పార్టీ పడిపోయినట్టే. ఎందుకంటే ఓన్లీ 7 మంది ఎమ్మెల్యేలతో అయితే పార్టీ నడవదు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే అందరూ పోయారు కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 7 మెంబర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇంకా అన్నా డిఎంకే పార్టీ ఉంది, ఇక స్థిరంగా ఉండబోతుంది అన్న మాట ఇక్కడ ఎక్కడా వినిపించట్లేదు. మరి చూడాలి నిజంగా విజయ్ ఎవరైతే ఉన్నారో ఆ అన్నా డిఎంకే పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలందరినీ అంగీకరిస్తాడా లేదా అన్నది. ఓవరాల్ గా రేపైతే విజయ్ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ అన్నా డిఎంకే పార్టీ ముక్కలవుతుంది అని మీరు అనుకుంటున్నారా లేదా అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో పక్క కామెంట్ చేసి తెలియచేయండి.